హలో ఎవ్రీవన్, నేను మీ విజయవాడ మెహందీ ఆర్టిస్ట్ మెహందీ బై తబస్సుమ్ అండి. నాకైతే ఒక మెహందీ బుకింగ్ వచ్చింది పోరంకి అన్నమాట. నేను నా టీమ్మేట్ అయితే మెహందీ పెట్టడానికి వెళ్ళాము. సో ముస్లిం బ్రైడ్ అండ్ పక్కన ఇంకొకరికి అయితే ఫుల్గా మెహందీ పెట్టాలి, బ్రైడల్ లాగానే సేమ్. సో నేనైతే బ్రైడ్కి లాగా ఫుల్గా పెట్టాను, 2 హ్యాండ్స్కి, ఫ్రంట్ అండ్ బ్యాక్, లెగ్స్కి. సో నా సైడ్ మెంబర్ వచ్చేసి పక్కన వాళ్ళకి ఫుల్గా పెట్టారన్నమాట మెహందీ. ఇది నా టీమ్మేట్ పెట్టిన మెహందీ డిజైన్ అన్నమాట. సో లెగ్స్కి కూడా మేము ఇలాగ మెహందీ డిజైన్ చేసాము. జనరల్గా అందరూ క్లయింట్స్ ఒక మిస్టేక్ అయితే చేస్తున్నారండి. ఏంటంటే బాత్ చేసుకోక ముందు మెహందీ పెట్టించుకొని తర్వాత బాత్ చేయొచ్చులే అని అనుకుంటున్నారు. సో అలాగే చాలామంది అయితే నాకు చేశారు. సో ఈ బ్రైడ్ కూడా అలాగే చేశారు. సో నేను మెహందీ స్టార్ట్ చేసిన తర్వాత నాకు చెప్పారు, నేను తర్వాత బాత్ చేసుకుంటాను అని చెప్పి, మళ్ళీ ఈవినింగ్ హల్దీ ఫంక్షన్ ఉందని చెప్పారు. బట్ అలా కాదండి, మీరు ముందే స్నానం చేసి మెహందీ పెట్టించుకునేటప్పుడు కూర్చోవాలి. ఎందుకంటే మెహందీ సరిగ్గా కలర్ రాదు తర్వాత వాష్ చేసేస్తే తొందరగా. సో తొందరగా అయితే వాష్ చేయకూడదండి. మీరు పీల్ ఆఫ్ చేసుకొని కోకోనట్ ఆయిల్ కానీ, విక్స్ కానీ, లేకపోతే ఏదైనా పెయిన్ రిలీఫ్ బామ్ కానీ రాస్తే మెహందీ కలర్ ఎక్కుతూ వస్తుంది నెక్స్ట్ డే వరకు. సో అందుకని మీరు మెహందీ అయితే వాష్ చేయకూడదండి. అండ్ తొందరగా వాష్ కూడా చేయకూడదు. 14 to 15 hours వరకు అలాగే ఉంచాలి. సో ఇదన్నమాట. సో ఈ బ్రైడ్ అయితే మాకు 1 hour వెయిట్ చేయించారు. సో మేము అలాగా 1 hour మా టైం వేస్ట్ అయింది. దాని తర్వాత అయితే మేము గబగబా మెహందీ పెట్టేసి వచ్చాము. అండ్ ఆల్సో మాయిశ్చరైజర్ కూడా అప్లై చేయకూడదండి మెహందీ పెట్టే ముందు. సో ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ స్లాట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. డిమాండ్ టు బుక్ యువర్ స్లాట్స్ అండి.